ఏం పేరు? నా పేరు జయపాల్. ఏం చేస్తావు జయపాల్? మేస్త్రి పని చేస్తా. ఎట్లా ఉంది దందా? దాందే పని నడుస్తుందిగా, పండుగ నడుస్తుంది. ఎంతమంది పిల్లలు? 2 అమ్మాయిలు 1 అబ్బాయి. ఏం చేస్తారు? చదువుకుంటారు. ఇట్లా మేము డెవలప్ అయిందేమన్నా? ఊరు కొంచెం డెవలప్ అయింది కొంచెం. లేదా ఎవరు సర్పంచా? సర్పంచ్ టీఆర్ఎస్ గ్రామ ఊరు వెంటున్నప్పుడు చేసుకొచ్చింది. సర్పంచ్ చేస్తున్నా మీ ఎమ్మెల్యే అంతా చేసి బాగానే చేసుకొచ్చు. వస్తారా ఈసారి? ఈసారి ఏమో కాస్త అనుమానంగానే ఉంది, ఎందుకంటే రంగారెడ్డికి వస్తుందని అనుమానం. మీ మద్దతు ఎట్లా ఉంటుంది? మా మద్దతు అంటే మేము చెప్పలేము, ఎందుకంటే ఇప్పుడు ఎమ్మెల్యే కాబట్టి మేము గట్టిగా ఆయనకి ఇస్తావా? మా ఎమ్మెల్యేకి ఇస్తావా మద్దతు? ఇస్తాం. ఏ గుర్తాడు? కారు గుర్తు కదా. ఆయనకి ఇస్తాం మద్దతు. కేసీఆర్కు? కేసీఆర్ ఆయన ఒకటే కదా. వస్తాడా ఈసారి కేసీఆర్? వస్తాడు సార్, తక్కువ సీట్లతో పక్కా వస్తాడు. ఇక్కడ ఈయనకి రప్పగా ఉంటుంది. కాంగ్రెస్ మాత్రం దగ్గరలో రీచ్ కావటానికి ఛాయిస్ ఉంటుంది. ప్రభుత్వం అయితే కేసీఆర్. ఇదే. ఏం కాక బాగున్నావా? బాగున్నా. దసరా డ్రెస్సా? దసరా ఇంకా ఇడవనట్టుంది. ఏం కాదు, ఇది ఎప్పుడో 10 ఏళ్ళ కింద. ఇది జమ్యాకు జైల్లో ఉన్నట్టుంది. అందరు ఇచ్చినప్పుడు ఉంటుంది కదా ఇక జైలా. ఎట్లా ఉంది కూరగాయలు? ఎట్లా అమ్ముతున్నావు? గట్టిగా మామూలుగా నడుస్తుంది. ధరలు ఏమన్నా? టమాటా రేటు పెరిగింది, ఉల్లిగడ్డ రేటు పెరిగింది. టమాటాలు 100 అయినప్పుడు అమ్మిన వాళ్ళు బాగా సంపాదించుకున్నారట. నీ పరిస్థితి ఎట్లా? 200, 300 అమ్మినప్పుడు సంపాదించుకున్నారు. మేనాజపూర్ ఎట్లా ఉంది? మేనాజపూర్ ఎట్లా ఉంది? మంచిగానే ఉంది. డెవలప్ అయిందా? అయింది. ఏమేమైంది? ఇక డెవలప్ అంటే ఇవే. ఇక అన్ని చాలా మంది వచ్చేసారు, హోటళ్ళు పెట్టిరు, అన్ని షాపులు పెట్టిరు, అందరం రోడ్ మంచిగానే ఉంది. రోడ్ మీద సర్పంచ్ బాగా చేస్తుండ? బాగానే చేస్తుండు. ఎమ్మెల్యే గారు కూడా మంచిగా చేస్తుండు. కేసీఆర్ పాలన ఎట్లా ఉంది? బాగానే ఉంది. మీ ఇంట్లో కోరుకున్న పింఛన్ వస్తుంది? వస్తుంది. నాకు ఎంత వస్తుంది? 2000. ఎట్లా ఈ ఎలక్షన్లు ఎట్లుంటావు? మంచిగానే ఉంటా. ఎవరి సైడ్ ఉంటావు? కేసీఆర్ సైడ్ ఉంటా. ఏ గుర్తు అనేది? కారు గుర్తు. ఎందుకు మరి కాంగ్రెస్కి ఎందుకు? ఏమో అప్పటి నుంచి ఇలా ఉన్నాం కనుక దీనికి వేస్తున్నాం అంతే. అండి మీ పేరు? యాదయ్య గారు ఎడుకోతున్నారు. వాటర్ వేసుకొస్తున్నాం. వాటర్ స్పీడ్లో వెళ్తున్నారు. ఏం లేక ఇల్లు పక్కకి. ఏం చేస్తారు? నేను రిటైర్మెంట్ డ్రైవర్, ఆర్టీ డ్రైవర్. ఆర్టీసీ డ్రైవర్. మరి రిటైర్మెంట్ ఇప్పుడు ఇంట్లో టైం పాస్ అవుతుందా? ఇదే పని, ఇంట్లో నీళ్ళు పోసుకోవాలి ఆడవాళ్ళకు. అదే పని. ఇంట్లో పని అన్నీ నీతో చేపిస్తున్నారా? ఖాళీగా దొరికినారని. మరి ఎలక్షన్స్ వస్తున్నాయి, ఎన్నో సార్లు ఓట్లు వేసి ఉంటారు, ఎన్నో గవర్నమెంట్లో చూసి ఉంటారు. మరి ఈసారి ఎవరికి వేద్దాం అనుకుంటారు? ఎట్లా కేసీఆర్కి కావాల్సిందే. కేసీఆర్ మంచి చేస్తుందా? మాకు అదే మంచి చేసినాం. ఇప్పుడు ఎమ్మెల్యే మంచి చేస్తుందా? మంచిగా. ఏ గుర్తు? కారు గుర్తు. ఇంకేం గుర్తు? వాళ్ళకేనా మీ ఓటు? అంతేగా, తెలుస్తారా? పక్కా. మీ పేరు? నా పేరు పద్మ. ఇందాక నుంచి మాట్లాడదాం అనుకుంటారు, ఏం మాట్లాడాలా అని ఆలోచిస్తున్నారు కదా. పద్మ గారు ఏం చేస్తారు? ఏం చేయను, ఇంటికాడనే ఉంటా. ఇంటి దగ్గర ఉంటారు. పిల్లలు? నాకు ఒక బిడ్డ, 2 కొడుకులు, పెళ్ళిళ్ళు అయిపోయినాయి. చూసుకుంటారా? మంచిగా చూసుకుంటారు. మీ ఊరు ఎట్లుంది? బాగుందా? బాగుంది. మంచి టైం పాస్ అవుతుందా? ఇక టైం పాస్ అంటే ఇట్లనే కూర్చుంటాము, ఇక అడిగడ ముచ్చట్లు పెడతాం. మరి ఈసారి ఎవరికి వేద్దామని ముచ్చట్లు పెట్టుకుంటున్నారు ఓటు? ఎవరికి వేస్తారో ఏమి, ఇంకా 2 నెలలు ఉంది కదా. 2 నెలలు 30 డేసే ఉంది. ఇక అయితే ఈ 1 మంత్ అయితే ఎవరు ఏం చెయ్యరు, ఏం ఇయ్యరు, డబ్బులు కూడా ఏది వేయరు అసలు. ఎవరికి వేస్తామో అమ్మ అప్పుడు వచ్చినప్పుడు. ఇక ఇప్పుడున్న ఎమ్మెల్యే మంచి చేసిండు కొన్ని పనులు, ఎందుకు చేయలేదు ఆయన? ఇంతకుముందు కాంగ్రెస్ ఉన్నప్పుడు ఇవన్నీ ఉన్నాయా? లేవు. ఇప్పుడు కూడా చేసిండు కొన్ని పనులు, కానీ ఆయనని ఎవరు అమ్మానిస్తలేరు. అయితే ఆయనకే వేస్తారు మీ ఓటు? ఇక ఆయనకి వేస్తా. ఎందుకే ఆయనకే వేస్తా. ఏ గుర్తు? ఎవరిది? ఎమ్మెల్యేది ఏమో తెలియదు. అప్పుడు వస్తుంది కదా గుర్తులు. అప్పుడు టీఆర్ఎస్ గుర్తు వస్తుంది కదా. పార్టీ పెట్టినప్పుడు ఒకటే కలర్ ఒక గుర్తు ఉంటుంది, అదే కారు గుర్తే. ఓకే, థ్యాంక్ యూ. హాయ్ అవ్వ, మీ పేరు? పార్వతమ్మ. మంచి పేరు పెట్టుకున్నావు. దేవతది? దేవత పేరేనా? పార్వతమ్మ. ఏం చేస్తావు? ఏం చేస్తా, తింటా, కూర్చుంటా. చూసుకుంటుందా మీ కోడలు? మంచిగా చూసుకుంటారు. పెన్షన్ వస్తుందా? వస్తుంది బిడ్డ. ఎంత వస్తుంది? 2000. నువ్వే ఉంచుకుంటావా? మీ కోడలికి, మీ మనవరాలకి ఎవరికైనా ఇస్తారు? కోళ్ళకి చాలై, బీపీ షుగర్ ఉంది బిడ్డ, చాలై చూపించుకుంటేందుకు చాలై. ఎవరు కోటేస్తావు? ఎవరికి వేస్తా? ఆయన
అదే ఆయన పేరు ఏం పేరు ఏసారి పైసలు ఇస్తుండు కదా పైసలు ఇప్పుడు ఇచ్చేది ఆయనే కదా కొన్న కొడుకులు కూడా ఇస్తలేరు మళ్ళీ ఆయన కడుపు చల్లకుండా తింటున్నాము కన్న కొడుకులు కూడా పెడతలేరు బిడ్డ ఆయన కడుపు చల్లకుండా మరి వేయొద్దా ఏ గుర్తు కారు బాగానే గుర్తుంది మంచి పెన్షన్ ఇస్తున్నా అన్ని గుర్తు పెట్టుకున్నావు మర్చిపోకుండా వేద్దామని మర్చిపోకుండా గుర్తు పెట్టుకున్నా అంటే ఇవాళ తిన్నది తప్పొద్దు ఎవరు ఇక్కడ పెడితే వాళ్ళు నాకేమైనా ఎవరు కడుపు నిండా పెడితే వాళ్ళే మంచోళ్ళు మంచోళ్ళు కడుపు నిండా పెడితే మంచోళ్ళు. థ్యాంక్ యూ. హాయ్ అవ్వ, బాగున్నావా? బాగున్నా. ఏం పేరు? అండాలు. ఏం చేస్తావు? కూరగాయల బట్టి. మీరేనా కూరగాయల బట్టి? వంకాయలు బాగున్నాయి కదా, తీసుకో. కేజీ ఇస్తావా? ఇస్తా. మమ్మీకి వంకాయ కూర ఇష్టం. వంకాయ ఆలుగడ్డ వండుకో మంచిగా. తీసుకోవతలే. ఏ ఊరు ఇది? ఇదే ఊరు లష్కర్ కూడా. ఎట్లుంది మీ ఊరు? ఇగో మంచిగానే ఉంది. నీళ్ళు వస్తున్నాయా? నీళ్ళు వస్తున్నాయి. కరెంటు మధ్యాహ్నం పోతుంది వస్తుంది. రోడ్డు బాగుందా? రోజు తిరుగుతావు కదా బండి వేసుకొని? తిరుగుతా. రోడ్లు అయితే మంచిగా ఏంది నల్లల గురించి అన్ని ఖరాబ్ అయినాయి. మళ్ళీ రోడ్డు మళ్ళీ అన్నీ ఖరాబ్ అయిపోయినాయి. పెన్షన్ వస్తుందా? పింఛన్ వస్తుంది. 1000 పదాలు అన్నాడు, అవే 2000 ఇస్తుండు. 2000 వస్తున్నాయి. మరి గెలిస్తే పెంచుతా అంటున్నాడు. 3000 ఇస్తాడు. ఏదమ్మా ఇప్పుడు ఇయ్యాడు. ఇక ఆయన గెలిస్తే ఇస్తాడు, లేకపోతే వేరే పార్టీని గెలిపిస్తే ఆ పార్టీ వాళ్ళు కూడా ఇస్తానని మరి హామీ ఇస్తున్నారు. మాట వింటావా? మాకు ఏం చేసిండు, బీద వాళ్ళకు మంచి డబుల్ బెడ్రూమ్ ఇస్తా, నీకు రోళ్ళు మంచిగా చేస్తా, అన్ని మంచిగా చేస్తా అని చెప్పిండు. ఏది మాకు బీద వాళ్ళకి ఏం చేసిండు? అన్ని పిఠా ఇచ్చిండంటగా. అన్ని పిఠాన పిరం ఆయన ఏం కొనుక్కొని తినాలి మేము? వేస్తాం. ఏకుటి ఏం చేస్తాం? ఇక ఈయనకే ఇస్తా. డబుల్ బెడ్రూమ్ ఇయ్యలే మరి. మళ్ళీ గెలిచినాక వేస్తా. ఇస్తాడో ఏమో మరి. ఆడ రైరాల కడ కట్టిండట, అన్ని చాలా బాగా కట్టిండు. వస్తుందేమో గెలిస్తే నీకు. అదృష్టం ఉంటే వస్తుందేమో. ఒకరు నన్ను బయటనే పడబెడుతురు. 2 కొడుకులు అయితే చరింత పంచుకురు. లేదా ఉందమ్మా నాకు. ఏడిచ్చారు నాకు ఇల్లు. సరే మంచిగా 2 రూములు తీసుకురు. ఇక మధ్యలో తీసుకోవట్లేరు అసలు. ఇక అలాగే ఇక్కడ వేస్తారు. మంచి కూరగాయలు ఇస్తా, తింటారు. ఏం గుర్తా? ఆయనదేమో గుర్తుందా అమ్మ? నాకు యాదు నాది. కారు వేస్తా. నువ్వు నాకు డబుల్ బెడ్రూమ్ ఇప్పిస్తానే మంచిది. చూస్తాగా మరి. అప్పుడు గట్లనే చేసిపోయారు నాకు. హాయ్ అండి, మీ పేరు? సాయి కుమార్. సాయి కుమార్, ఎడికొస్తున్నా? ఇంటికి. ఇల్లు లష్కరడా. ఎట్లుంది మీ ఊరు? బాగుంది. ఏం చేస్తావు? డిగ్రీ ఫైనల్ ఇయర్. కాలేజ్ సాకేత కృష్ణగారు. చదువుతున్నావా? ఏ కోర్సు? అంటే నెక్స్ట్ జాబా? జాబ్. మళ్ళీ మన పైన కంటిన్యూ. ఇప్పుడు ఆల్రెడీ విప్రోలో చేస్తున్నా. జాబ్ చేసుకుంటూ చదువుతున్నావు, బాగా కష్టపడుతున్నావు. డెవలప్ అయిందా? సరే, ఇబ్రపట్నం. ఎమ్మెల్యే మంచి చేస్తుండా? మంచిరెడ్డి కిషన్ రెడ్డి. మరి ఈసారి ఎవరు గెలుస్తారు? ఆయననే గెలుస్తాడు. మళ్ళీ అప్పటి నుంచి అయినా మాకు ఆయననే చేస్తుండ. ఎంత మెజారిటీ వస్తుంది? సరే, ఒక 70 అబౌవ్. ప్రతిపక్షాలు ఇంటికి పంపిస్తాం ఈసారి అంటున్నారు. సార్ ఎట్టయినా వస్తాడు. అప్పటి నుంచి అయినా ఫ్యామిలీకి అయినా ఎంతైనా ముందర మొత్తం ఆయననే ఉండవు. దాదాపు ఫండ్స్ చాలా వరకు మాకు వచ్చినాయి. అవి అది ప్రస్తుతం మనం లస్కర్గూడ విలేజ్లో ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి ఓటర్ల అభిప్రాయం ఎలా ఉందో తెలుసుకుందాం. గ్రామ పంచాయతీ అనేది గ్రామ పంచాయతీ మాట్లాడుతుంది. మీ పేరు ఏం పేరు? రమేష్. ఏం చేస్తుంటావు? నేను కలర్ చేస్తాడు. ఎక్కడెక్కడ చేస్తుంటావు? ఇక్కడనే లోకలే. డెవలప్ అయిందా? ఏ డెవలప్ అంటే గంతే ఉంది. గంతే అంటే రోడ్లు ఉన్నాయి. ఏం రోడ్లు ఉన్నాయి? ఇంతకుముందు సింగిల్ రోడ్ ఉండేదంటే ఇప్పుడు డబల్ రోడ్ అయిందంట. నిజమేనా? డబల్ రోడ్. మంచినీళ్ళు అయితే వస్తుంది. కరెంట్ అయితే ఉంటుంది. పింఛన్లు వస్తున్నాయి మీ ఎవరికన్నా? పింఛన్లు అయితే వస్తుంది. మీ ఇంట్లో? మా ఇంట్లో అయితే వస్తుంది. ఎవరికి వస్తుంది? మా అమ్మకి వస్తుంది. ఎంత వస్తుంది? ఏమో కాదు, ఇంత 2000 ఎంతో వస్తుంది. మీ అమ్మకి వస్తుందా? నువ్వు చేతులు దులుపుకున్నావా? ఏమన్నా ఇస్తావా? ఎందుకు ఇస్తాం? ఎందుకు ఏం? ఎంత ఇస్తారు? మీకు ఇంట్లో మా ఇంట్లో ఆమెనే ఉంటుంది. ఇక పెళ్ళి అయిందా మీకు? అయింది. ఎంతమంది పిల్లలు? 2. ఎక్కడ వెళ్తారు? ఎవరు?
చదువుకుంటావుతాను నేను ఏం చదువుకోలేదు. స్టార్ట్ చేయలే. ఎట్లా మరి డెవలప్మెంట్ అయిందంటవా మీ నియోజకవర్గం? అట్లే అయింది. ఎలక్షన్లు వస్తున్నాయి మరి వచ్చి ఓటు ఏమంటారు? ఏమంటావు వాళ్ళని? ఏం అడుగుతావు? ఏం చెప్తావు వాళ్ళకి? ఏం అడుగుతావు? అంతే, ఏం లేదు. వాళ్ళు గెలుస్తున్నారు, మన చేతి అయితే ఏం లేదు. ఏమో ఇన్ని రోజులకు వచ్చినావు, ఇన్ని రోజులు ఓటు వేస్తే ఇప్పుడుకి వచ్చినా ఏమన్నావా? ఏమంటారు మనకి మన పని పడితేనేమో అంటుంటివి. పని చేసిరా వాళ్ళు ఎవరన్నా ఇప్పుడు ఉన్న వాళ్ళు? ఇక చేస్తూనే ఉండు. ఆయన ఏం పేరు? ఎమ్మెల్యే పేరు కిషన్ రెడ్డి. మంచిగా చేస్తుండ? మంచిగానే చేస్తుండు. గెలుస్తాడు మళ్ళీ? ఇక అది నా చేతిలో లేదు. నీ మద్దతు ఉంటుందా? ఇక నాదైతే టీఆర్ఎస్ పార్టీ కాబట్టి కారుకేనా? కార్కే. ఏం పేరు సార్ మీ పేరు? నా పేరు యాదే. లోదా తోక ఏం లేదా నీకు? తోక గౌడ బంద్ చెప్పట్లేదు. ఇంటి పేరు ఏం పేరు? పాలకూరలో. ఎక్కే తాళ్ళు ఎక్కేదా? తాళ్ళు ఎక్కేది. నేను అప్పుడు బంద్ చేసిన 2 ఎందుకట్లా? కాలు పోయి. మంచిగా అమ్మేదా? మంచిగా. మీ ఊరు తాగేదా? తాగేది కంపెనీ కోసేది. అప్పుడు ఏం చేస్తున్నావు మరి? ఇప్పుడు కూలి పని చేస్తున్నాను. ఎంతమంది పిల్లలు? 3. చదివిస్తున్నావా? కొడుకులు పెద్దోళ్ళు అయ్యారు, పెళ్ళిళ్ళు అయినాయి. 3 కొడుకులేనా? 3 ఆరాంగా కూర్చున్న కళ్ళ టోపు పెట్టుకొని చాకనే వచ్చింది. ఆయన నీళ్ళు కొడుతుంది చెట్లకు. కాళ్ళని వస్తున్నాయి కూర్చున్నాయి. ఏ చెట్లకు? ఇవే గవర్నమెంట్ చెట్లే. ఎట్లా నువ్వు గవర్నమెంట్ దాంట్లో పని చేస్తావు? నర్సరీలు చెట్లకు నీళ్ళు కొడతాం. రోడ్లు మడి పెట్టినావా? నర్సరీ చెట్ల పైన నీళ్ళు కొడతాం. కరువు పని. మేము డెవలప్ అయింది ఏమన్నా? నాకు అవన్నీ ఏం తెలిసిన. సర్పంచ్ మంచిగా పని చేస్తున్నా? మంచిగానే చేస్తున్నాను. ఎమ్మెల్యే కూడా మంచిగానే చేస్తుంది కదా. మంచిగా ఎలక్షన్లు వస్తున్నాయి. ఎటువైపు కాంగ్రెస్ వైపా, బీజేపీ, టీఆర్ఎస్? తెలియదు మరి. నా మాసుండలకి ఏం తెలుస్తుంది సార్? మరి అది ఓటు వేస్తావా? వేస్తా. ఎందుకు? ఏం చూసి వేస్తావు ఓటు? అమ్ముతావా ఏమన్నా, లేకపోతే డబ్బులకు ఏమన్నా అమ్ముతావా? లేకపోతే గదంత ఎందుకు మరి మాకు? డెవలప్మెంట్ చేసిండ ఎమ్మెల్యే ఏమన్నా? ఎమ్మెల్యేనా? అవన్నీ మాకు ఎమ్మెల్యేకి అని చెప్తే సార్ మాకు తెలుస్తుంది. డెవలప్మెంట్ రోడ్లు బాగున్నాయా? రోడ్లు బాగానే ఉన్నాయి. కరెంటు బాగుందా? కరెంటు మంచినీళ్ళు వస్తున్నాయా? వస్తున్నాయి సార్. ఇంతకుముందుకు ఎట్లా ఉండేది? ఇంతకుముందు గట్టినే మంచిగానే, అప్పటి నుంచి ఆయన ఇప్పుడు కూడా గట్టినే వస్తున్నాయి. మంచి ఎవరికి కేసీఆర్ మంచిగా చేస్తుండే? చేస్తానే ఉండు. ఆయన కూడా రావాలనుకుంటావా? ఇక అట్లా ఎట్లా అనుకుంటాం మరి? వద్దనుకుంటావా? వద్దని ఎట్లా అంటాం సార్? మనం రావాలి అని అనుకుంటాం. రావాలనిపిస్తుందా? ఇక చేస్తుండు కదా మరి. ఇక గరీబ్ వాళ్ళకు అది పింఛన్ మంచిగానే అనిపిస్తుంది. మార్చి కాంగ్రెస్ ఏమైనా రావాలంటావా? ఇక మరి అది మనం అంటే అంటున్నా ఇప్పుడు మంచిగా మంచిగా ఇప్పటికైతే మంచిగానే చేస్తుంది సార్. ఇక అది ఏదో వచ్చేది తెలియదు సార్ మనకైతే. ఇప్పుడైతే మంచిగానే చేస్తుంది. నీకు ఆయన రావాలంటావు? మంచిగానే ఉంది సార్. ఇప్పుడైతే మంచిగానే చేస్తుంది. నా పేరు దానే. నిమ్మలంగా కూర్చున్నారు జానే గారు. ఏం చేస్తారు? బలంగా వస్తాం. బాగున్నాయా? ఇక్కడ గడ్డిలో కోసుకొస్తాం. బైక్ ఎక్కడ? ఎన్ని ఉన్నాయి బర్రెలు? ఉన్నాయి, 5 ఉన్నాయి. పాలు ఇస్తున్నాయా? ఇక్కడ అమ్ముతా? ఊళ్ళోనే అమ్ముతావా? ఊళ్ళోనే. ఎంత లీటర్? 70 రూపాయలు. 80 అంటారు కా పక్క. ఇప్పుడు నువ్వు తక్కువ చేసినావు. ఆమె కోస్తాం. ఆమె వచ్చి పెట్టుకోపోతుంది. ఎన్ని లీటర్లు వస్తున్నాయి? అయితే 10 అవుతాయి. నెలకు 30,000 వస్తున్నాయి. 30,000 వస్తాయి. 10 లీటర్ 30,000 వస్తాయి. 10 లీటర్ అంటే 80 అంటే మరి 10,080 ఎంత? 70 రూపాయలు ఇస్తుంది. 10,070 ఎంత వస్తుంది? ఇక వస్తాయి. ఇక అన్నీ అక్కడ ఇక్కడ అన్నీ ఒకనాడు సరిగ్గా ఇస్తాయి. ఓనాడు ఓనాడు దుడ్డి జీకి ఓనాడు అట్లా ఇట్లా. ఎంతమంది పిల్లలు? నాకు 3 కొడుకులు. కొడుకులు 3. ఇంత ఎన్ని ఎకరాలు ఉంది? నాకుంటుంది 1 ఎకరం ఉంటుంది. రైతు బంధు వస్తుంది? రైతు బంధు ఉందా? మా అయ్యకు ఉంది. ఇయ్యలే ఇంకా? ఇయ్యలే. ఎందుకు అట్లా? ఇక ఆయన నమ్మకం లేదా మీ ఆయనకు? ఇంకా చేయలేదు నీ పేరు మీద అంటే నమ్మకం లేనట్టే ఉంది. చూస్తలేదంట నువ్వు సరిగా. ఎందుకు చూడడం? ఇక చూడండి ఇది అవుతాడా? మంచినీళ్ళు వస్తున్నాయా? ఆయనకు పింఛన్ వస్తుందా? వస్తుంది. ఎవరు ఇస్తారు? ఎవరు? ఇక కేసీఆర్ ఇస్తాడు. ఎవరు ఇస్తారు? కేసీఆర్నా? కేసీఆర్ ఎందుకు ఇస్తుండు మరి? ఇక రాజ్యం వెళ్తారు వాళ్ళేనా? మరి ఎలక్షన్లు వస్తున్నాయి. వస్తున్నాయి. ఎటువైపు ఉంటావు? 7 వైపు 10 రూపాయలు ఇస్తా వాళ్ళకి. 10 రూపాయలేనా? అమ్ముకున్నవాడు గాడిద అంటుండే కొంతమంది. ఇక మరి గాడికి మరి మేము మేతడికి వెళ్ళి తెచ్చేయాలి. అమ్మినవాడు గాడిద ఇస్తేనే రోడ్లు ఎవరు? రోడ్లు నా ఇప్పుడు అయ్యాక నేను ఎక్కడి నుంచి తీసుకురావాలి? నీకు పైసలు ఇవ్వాలి, రోడ్లు వేయాలి, నీళ్ళు ఇవ్వాలి, కరెంట్ ఇవ్వాలి, పింఛన్ ఇవ్వాలి. కరెంట్కి నెల బిల్లు కట్టుకునే వచ్చే, నీళ్ళకు నెల బిల్లు కట్టుకునే. యూనిట్కి ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? మీకు ఇస్తుంది కరెక్ట్, కానీ ఒక యూనిట్కి ఎంత ఖర్చు అవుతుంది? అందులో ఎంతమంది ఇంజనీర్లు పనిచేస్తారు? శ్రీశైలం నుంచి కరెంట్ రావాలంటే శ్రీశైలం పోల్ ఎట్లా, ఒక రోజు పోతే ఎట్లా? నీకు ఇచ్చేది ఒక 4-5 రూపాయలకి ఉండొచ్చు, కానీ ఖర్చు ఎంత అవుతుండొచ్చు? మరి కోట్ల ఖర్చు అవుతుంది. అది కోట్ల ఖర్చుకే నా దగ్గర గుంజుతున్నా అంటే
సబ్సిడీ మీదనే అందుతుంది ఇప్పుడు కరెంట్ తెలుసా? ఇక ఎట్లనో ఏదో ఏదో కానీ రేషన్ బియ్యం ఉంది, మామూలు బియ్యం 18 రూపాయలకి అయినప్పుడు 1 రూపాయికి ఇస్తున్నా అంటే 18 రూపాయలు గవర్నమెంట్ భరిస్తుంది, 17 రూపాయలు గవర్నమెంట్ భరిస్తుంది. మనకి 1 రూపాయికి ఇస్తే గవర్నమెంట్కి ఎంత లాస్? ఇంకా లాస్ అంటే ఇక లాస్ ఉంది, లాభం ఉంది. మరి మనం నిజాయితీతో ఓటేస్తే గెలిచేది వాడిని గల్లబట్టి అడగొచ్చు. అదే డైరెక్ట్ మనకి పైసలు కావాలంటే ఇప్పుడు పైసలు ఇచ్చిన నువ్వు ఏం ముఖం పెట్టుకొని పోతావు? మళ్ళీ ఎమ్మెల్యే మంచిగా చేస్తుండే ఇప్పుడైతే మంచిగానే చేస్తాడు. వస్తాడా? వస్తాడు. గెలిచే అవకాశాలు ఉన్నాయా? గెలుస్తాడు. ఏ గుర్తే? బీజేపీ. ఎమ్మెల్యేదా? ఎమ్మెల్యే ఎక్కడ ఉండే మరి ఇక తెలియదు. ఇక టీఆర్ఎస్ అంట. నీకు తెలియదా? తెలియదు. బీజేపీ అంటే మీది బీజేపీ? కాంగ్రెసే. కాంగ్రెస్కి వేస్తా ఓటు? ఎవరైనా క్యాండిడేట్ ఎవరు పడుతున్నారు ఇక సార్?